కానీ హైలైట్ ఏంటంటే ఈ లవ్ స్టోరీలో ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. మనం కూడా చూసిన రియల్ లైఫ్ లవ్ ఇష్యూస్ లాగా ఒక ఫీల్ ఉంటుంది. డైలాగ్ రైటింగ్ చాలా సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ హార్ట్ టచింగ్ ప్లేసెస్ లో మాత్రం మంచి గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది. సేమ్ వైబ్ వస్తుంది, సేమ్ టెంప్లెట్ అనిపించే ఫీలింగ్ కలుగుతుంది. హాయ్ మామ, అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక సినిమా చూసి రావడం జరిగింది. ఆ సినిమా ఎవరిదో కాదు, యూత్ కి ఈ మధ్య బాగా కనెక్ట్ అయిన హీరో, అట్రాక్ట్ చేసిన హీరో లవ్ టుడే అనే సినిమాతో మన తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యి ఆయనకంటూ ఒక సపరేట్ మార్క్ని అయితే క్రియేట్ చేసుకున్నాడు. అండ్ డ్రాగన్ అనే సినిమాతో ఆయనకి మంచి మార్కెట్ కూడా ఉందని అయితే ప్రూవ్ చేశాడు. 50 crores గ్రాసు, 100 crores గ్రాసు. నాకు తెలిసి ఈ సినిమాతో 200 కోట్లు గ్రాసు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలాంటి హీరోని పట్టుకొని ఒక జర్నలిస్ట్ అయితే, మీరు హీరో మెటీరియల్లా ఉండరు, బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. ఆయనకి అంటూ ఒక టాలెంట్ ఉంది. ఆయన డైరెక్టర్ నుంచి హీరో అయ్యి ఆయన కష్టపడి అలా ఎదుగుతుంటే మన జర్నలిస్ట్ ఇలా మాట్లాడడం హీరో మెటీరియల్ కాదా అని. ఓకే, దీని గురించి డిస్కస్ చేద్దాం వీడియో ఎండింగ్లో వీలైతే. ఓకే అండి, డ్యూడ్ ఈ సినిమా మరి టైటిల్ చూస్తేనేమో ఓకే, ఏదో చిల్, ఏదో కూల్ మూవీ, ఏదో రొమాంటిక్ మూవీ అన్నట్టు ఉంది టైటిల్. బట్ సినిమాలో ట్రైలర్ చూస్తే మాత్రం ఒక పెయిన్, ఒక లవ్, బ్రేకప్, ఫన్ అన్నీ మిక్స్ అయ్యి అయితే సినిమాలో ఉన్నాయైతే కనిపిస్తుంది. ఓకే, లెట్స్ సీ సినిమా. మరి డ్యూడ్ ఏంటిది అని అనిపిస్తుందా మన తెలుగు ఆడియన్స్కి, లేక డ్యూడ్ వావ్ ఏంజల్ లైఫ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అని అనిపిస్తుందా? ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకేమాత్రం ఆలోచన కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు మాత్రం నాకు చేయాల్సిన ఒకే హెల్ప్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మన ఫర్దర్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, వీడియోలోకి అయితే స్టార్ట్ చేసేద్దాం. దిస్ ఈజ్ లక్కీ, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ వ్లాగ్స్. ఇంకా స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది మామ. మన హీరో నార్మల్ యంగ్స్టర్, లైఫ్లో చిల్ అవుతూ ఉంటాడు, బట్ లవ్ మ్యాటర్లో మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతాడు. మన హీరోయిన్ మమితా బైజీ గారు బబ్లిక్ క్యారెక్టర్ చేశారు, చాలా క్యూట్ ఉంటారు. ఓకే, ఇంకా వాళ్ళిద్దరూ కలుస్తారు, లవ్ ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, బ్రేకప్ ఉంటుంది, ప్యాచప్స్, ఇలా అన్ని ప్లేసెస్లో అయితే ట్రావెల్ చేస్తారు. కానీ హైలైట్ ఏంటంటే ఈ లవ్ స్టోరీలో ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. మనం కూడా చూసిన రియల్ లైఫ్ లవ్ ఇష్యూస్ లాగా ఒక ఫీల్ ఉంటుంది. ఫ్యామిలీ యాంగిల్స్ లో కూడా పెట్టారు. ఎస్పెషల్లీ ఫాదర్ అండ్ సన్ మధ్య ట్రాక్ కూడా నీట్ గా బ్లెండ్ అయింది. హీరో ప్రదీప్ రంగనాథ్ మామ ఆయన చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశాడు. ఆయన కామెడీలో మంచి టైమింగ్ ఉంటుంది అండ్ ఆయన ఎమోషనల్ సీన్స్ లో మంచి ఫీల్ ఉంటుంది. మన హీరోయిన్ మమితా బైజు గారు ఫ్రెష్ గా ఇన్నోసెంట్ లుక్ తో చాలా సీన్స్ లో బ్యూటిఫుల్ గా చేశారు. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా డీసెంట్ గా వర్క్ అయింది. రోహిణి గారు యాజ్ ఎ మామ్ క్లాసిక్ పర్ఫార్మెన్స్ అంతే. ఓవరాల్ గా కాస్టింగ్ బాగా సెట్ అయింది. నో ఓవర్ యాక్టింగ్, క్లీన్ వైబ్ అంతే. ఇంకా మ్యూజిక్ మామ సాయి అభ్యంకర్ గారు బీజిఎం అసలు తగ్గేదేలే, అలా ఉంది, మామూలుగా లేదు. అండ్ బూమ్ బూమ్ సాంగ్ కూడా తెలుగు ఆడియన్స్ క్రౌడ్ కి మంచి వైబ్ అయితే ఉంది. అండ్ మన ఇన్స్టా రీల్స్ లో కూడా ఫుల్ వైరల్ అయిపోయింది ఆ సాంగ్. చాలా అంటే చాలా బాగుంది. పిక్చరైజేషన్ కూడా, సినిమాటోగ్రఫీ బాగా కలర్ఫుల్ గా ఉంది. యూత్ ఫిల్మ్ కి పర్ఫెక్ట్ మామ. అండ్ ఎడిటింగ్ కొంచెం టైట్ చేసి ఉంటే ఫాస్ట్ పేస్ ఫీల్ ఉండేది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూ మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనేది మనకి థియేటర్ లో విజువల్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఓవరాల్ విజువల్స్ అండ్ సౌండ్ మిక్సింగ్ సూపర్. పాజిటివ్స్ ప్రదీప్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ రిలేటబుల్ కంటెంట్, బ్రేకప్, పెయిన్, ఈగో, ఓవర్ థింకింగ్ ఆల్ ఫెల్ట్ రియల్. మ్యూజిక్ వైబ్ చాలా బాగా వర్క్ అయింది. అండ్ కొన్ని సీన్స్ లో యూత్ కనెక్ట్ అయ్యేలాగా ఫైట్స్ అండ్ ఇన్స్టా స్టాకింగ్ మూమెంట్స్ ఇవి కొన్ని ఉంటాయి, అవి అయితే చాలా బాగున్నాయి. డైలాగ్ రైటింగ్ చాలా సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ హార్ట్ టచింగ్ ప్లేసెస్ లో మాత్రం మంచి గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే మామ, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేపటికే స్లో పేస్డ్ గా వెళ్తా ఉంటుంది. అండ్ అనవసరమైన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎక్కువ పెట్టారని రావు అన్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ కొన్ని చోట్ల క్రింజీ డైలాగ్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. ఆ తర్వాత ఆల్రెడీ లవ్ టుడే సినిమా చూసిన వాళ్ళకి సేమ్ వైబ్ వస్తుంది, సేమ్ టెంప్లెట్ అనిపించే ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఇంకొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ చాలా ఫోర్స్డ్గా అనిపిస్తాయి, బట్ ఓకే మేనేజబుల్గా ఉంటాయి. సినిమాలో బెస్ట్ సీన్స్ అయితే మామ ఇంటర్వెల్ సీన్ అండ్ హీరోయిన్ ఫైట్ సీన్స్ అండ్ బూమ్ బూమ్ సాంగ్ పిక్చరైజేషన్ అండ్ ఫోర్త్ది క్లైమాక్స్ కాన్వర్జేషన్. ప్రదీప్ యాక్టింగ్ మాత్రం హైలైట్ మామ. ఫైనల్ గా చెప్పాలంటే మామ, డ్యూడ్ మూవీ ఒక ఫీల్ గుడ్ యూత్ఫుల్ డ్రామా. కొన్ని స్లో మూమెంట్స్ ఉంటాయి, బట్ ఓవరాల్ గా అయితే ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇఫ్ యూ లవ్ టుడే మూవీ, ఈ సినిమా కూడా మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. ప్రదీప్ రంగనాథన్ గారికి ఉండే ఫ్యాన్స్ కి వాళ్ళకైతే ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. మిగతా అదర్ ఫ్యాన్స్ కి ఓకే ఈ వీకెండ్ డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ డెప్త్ తోడా మిస్ అయింది, బట్ వైబ్ మాత్రం ఆన్ పాయింట్. ఓకే, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.25 out of 5. డ్యూడ్ సినిమా మీరు చూసారా, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం మంచి వైబ్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఫీల్ అయితే ఉంది. ఓకే మామ, తెలుసు కదా
తెలుసు కదా అంటే గుర్తొచ్చింది మామ, స్టార్ బై సిద్ధుది ఇంకో 1 అవర్లో షో ఉంది. ఈలోపు ఆ మూవీ చూసేసి ఆ వీడియో కూడా రివ్యూ చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఈలోపు మీరు చేయాల్సింది మాత్రం ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని మన ఫర్దర్ వీడియోలు అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు. వీలైతే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించి మీ సపోర్ట్ అయితే నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. ఓకే మామ, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.